ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్తే. నమస్తే. ఏంది నవీన్ అన్న ఫోటో పాంప్లెట్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు? నవీన్ వాళ్ళ డాడీ సిరిసలం యాదవ్ ఉండగా నా ఫ్రెండ్ ఆయన చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ లో మేము. మీరు క్లాస్మేట్సా? ఏం పేరు మీ పేరు? ఎం సురేష్. ఎక్కడ చదువుకున్నావు? గవర్నమెంట్ స్కూల్ ఎల్లారెడ్డిగూడలో మీరు శ్రీశైలం గారు కలిసి చదువుకున్నాం. ఓకే. సో ఏంటి మరి ఈసారి మీ ఫ్రెండ్ పుత్రుడే పోటీ చేస్తున్నారు కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? వాళ్ళ డాడీ కూడా బర్లూర్లు పెంచి కష్టపడి పైకి వచ్చింది సిరిసలం. రౌడీ అని అంటున్నారు. ఇప్పుడు బయట చాలా మంది రౌడీలకు టికెట్ ఇచ్చినారు, రౌడీలు ప్రచారానికి వస్తున్నారు అని వాళ్ళు ఓపెన్ గా మాట్లాడడం జరుగుతుంది. రౌడీ అంటే రౌడీజం చేసామంటే ఆయన పాలిటిక్స్ రాడు కదా, రౌడీజమే చేస్తాడు. పాలిటిక్స్ వచ్చినంటే ఆయన రౌడీ కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్లాస్మేట్లము. రౌడీ కాదు సిరిసలం. ఇక ఈ మధ్యలో వాళ్ళ కొడుకును కూడా రౌడీ అంటున్నారు. అనేటోళ్ళు అంటారు లోకులు కాకులు అనేటోళ్ళు అంటారు, చేసే పని చేస్తారు. అది అనేవాళ్ళు ఇగో నేను బాగుపడుతున్నాను అనుకో, నా పక్కన ఉన్నోడే సురేష్ అన్న అట్లానా ఇట్లానా అంటారు. వెనుక ముంగట అన్నారు, మళ్ళీ ముంగట అంటే వేరే అవుతారని తెలుసు వాళ్ళకు. ఏమైతుంది? అరే ఇట్లా చెప్పినవారు అంటే నేను చెప్పలే బాబాయ్ సురేష్ అన్న నేను చెప్పలే అంటాడు. పూర్వపు తీపిస్తాం. అరే చెప్పిండా లేదా అంటే అరే అప్పుడు అనలేను, నువ్వు నాతో అన్నా అంటే. మొత్తానికి ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళందరూ నవీన్ గారిని ఓడించడానికి రెడీగా ఉన్నా అని అంటున్నారు. మాకే గెలుపు అంటున్నారు. ఏం చెప్తా వాళ్ళకి? అదేం కాదు, నవీన్ కంపల్సరీ వస్తాడు, విన్ అవుతాడు. నా ఒపీనియన్ తోటి ఆయన మినిస్టర్ పోస్ట్ కూడా రావచ్చు. నవీన్ కు రావచ్చు, మినిస్టర్ రావచ్చు. వస్తారంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఈయన ఇప్పుడు ఈయనుండు కదా సీఎం రేవంత్ చేతిలో ఉంటది. ఆయన ఏం చేయాలి, మళ్ళా సోనియా గాంధీ మేడం తోటి మాట్లాడాలి, ఈయనకు మినిస్టర్ ఇవ్వాలా వద్దా అని. అవునా కదా, మేడం తోటి మాట్లాడాలి. ఇంతకుముందు అజరుద్దీన్ కూడా నిల్చుంటా అని పోటీ వచ్చిండు. ఏం చెప్పారు రేవంత్ సీఎం ఏం చెప్పిండు, నా దగ్గర ఏం లేదు, అక్కడ పోయి ఢిల్లీలో పోయి మాట్లాడాడు. సోనియా గాంధీ మాట్లాడాడు, నీకేం కావాలి, అక్కడ ఎమ్మెల్యే అయితే నీకు ఇయ్యను, ఎమ్మెల్సీ ఇస్తా తీసుకో అన్నాడు. ఇచ్చేసిండు, వచ్చేసిండు. మరి నవీన్ గారు ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకొని ఈ కాంపిటీషన్ ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నారు కదా. బీఆర్ఎస్ కూడా కేసీఆర్ మెయిన్ ఆడ, తర్వాత అందరూ ఆయన కిందనే. అంతేనా? మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చెప్తావు? కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది కంపల్సరీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.